హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం వెరైటీ రైస్ వామాకుతోటి మనం జీలకర్ర సోంపుతో కలిపి మంచి రైస్ వెరైటీ చేసుకున్నాం. దీనికోసం నేను అన్నీ అర స్పూన్ వాము, సోంపు, జీలకర్ర తీసుకున్నాను. అలాగే వామాకు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొంచెం కట్ చేసి రెడీగా పెట్టుకొని ఒక బాండీలో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసేసుకొని దానిలో సోంపు, జీలకర్ర, వాము వేసేసి బాగా వేగాక కరివేపాకు, దాంతోపాటుగా కట్ చేసి పెట్టుకున్న వామాకును కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేగించేసేసుకోవాలండి. దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం వేసేసుకుని అదంతా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి అన్నాన్ని కూడా దానిలో వేసేసుకొని సరిపడా ఉప్పు వేసేసి కలిపేసుకుంటే రైస్ వెరైటీ రెడీ అండి. ఇది వామాకు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది కాబట్టి ఎలాగలా తినాలండి. మనం ఇది ఇలా రైస్ చేసి ఒకసారి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా వెరైటీగా ఉంటుంది, కర్రీతో పని లేకుండా. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.